2025వ సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి యొక్క మాస ఫలాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశికి గురువు బాగున్నాడు, రాహువు కూడా బాగున్నాడు. 8 గ్రహాల్లో గురు రాహువులు బాగున్నారు. రాహువు వల్ల ధనం వస్తుంది, గురువు వల్ల విద్య, ఉద్యోగం, సరస్వతి కటాక్షం. రాహు వల్ల ధనం, లక్ష్మీ కటాక్షం. ఈ రెండు ఉన్నాయండి. విద్యాల్లో మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. రాహు వల్ల వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. వీటినన్నింటినీ చెడగొట్టడానికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. మరి అప్పులు ఉంటాయి, ఈ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అప్పుల వాళ్ళ బాధలు, తను చేసే పని చెయ్యలేనటువంటి ఇబ్బంది కలుగుతుంది. తన వృత్తి రీత్యా తను చేసే పని చేయలేకపోతాడు. ఇట్లాంటి పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. పైన 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. అసలు కుజకేతువులు పూర్తిగా బాగాలేరు. రవి బుధులు బాగాలేరు, శుక్రుడు బాగాలేడు, మరి శని బాగాలేడు. ఈ గ్రహాలు మొత్తం బాగుండకపోవటానికి 6 గ్రహాలు బాగాలేవు, 2 గ్రహాలు బాగున్నాయి. మరి ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే చెప్పడానికి వీలుగా అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి గోచార రీత్యా. అయితే జన్మలగ్న రీత్యా బాగుండొచ్చు. జన్మలగ్న రీత్యా కూడా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. లగ్న రీత్యా మీ జాతకం చూపించుకోవటం ఒకటి. రెండోది, ప్రతినిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని పూజించడం ఒకటి. అన్నిటికంటే ముఖ్యమైనది, వివాహం జరిగిన తర్వాత నీ భార్య పుట్టింటో 20 ఏళ్ళో, 25 ఏళ్ళో, 30 ఏళ్ళో ఉంటుంది. మరి కనీసం 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా బతుకుతున్నాగా. ఎక్కువ సమయం భర్త దగ్గరే ఉంటుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చింది. భార్యను పూర్తిగా నెంబర్ 1గా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే నీ వంశాన్ని నిలపటానికి, నీ తర్వాత ఒక కొడుకుని ఇవ్వటానికి నీ భార్య వచ్చింది. అయితే ఇక్కడ తేడా ఏమొస్తుందంటే, అత్తగారు అధికారం వస్తుంది, కోడలికేమో వాళ్ళ ఇద్దరు ఉద్యోగస్తులు, భార్యాభర్త చదువుకొని ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మరి అత్త కోడళ్లకు ఎక్కడో చోట తేడా వస్తుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ బాగా కష్టాల పాలవటానికి కారణం ఏమిటంటే, భార్యని ప్రేమగా చూసుకొని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడము, తల్లిదండ్రులని పూర్తిగా ప్రేమగా చూసుకొని భార్యని ఇబ్బంది పెట్టడం వల్ల సమస్య పెద్దదైపోతుంది, సమస్య జటిలమైపోతుంది. మరి భర్త అయిన వాడు భరించేవాడు కాబట్టి భార్య తరఫు నుంచి కానీ, తల్లిదండ్రుల తరఫు నుంచి కానీ ఎక్కడ లోపం ఉన్నది జాగ్రత్తగా గ్రహించడం, సరిదిద్దుకోవడం చాలా అవసరం. చెప్పుడు మాటలు మాత్రం వినకూడదు. దీనివల్ల వెంటనే పుట్టింటికి వెళ్ళిపోవటం, ప్లీడర్ నోటీస్ ఇవ్వటం, కేసులు పెట్టుకోవటం. ఇప్పుడు కోర్టులో ఉన్న కేసులు, భార్యాభర్తల కేసులు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ముందు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఏం చదువుకున్నావు, నువ్వు ఎంత ధనవంతుడే కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులనేమో వృద్ధాశ్రమాలకి అడుక్కు తినడానికి వెళ్ళగొట్టడం కాదండి. వాళ్ళని పూర్తిగా చూసి భార్యని ఇబ్బంది పెట్టడం, భార్య వెళ్ళిపోవటం. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలంటే కుటుంబ వ్యవస్థలో మరి తల్లిదండ్రులు కొడుకునే కాదు, కన్న కూతురులాగా కోడలు కూడా చూసుకోవాలి. కోడలు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులే కాదు,
అత్తమామలు కూడా తల్లిదండ్రులాగా చూసుకోవాలి. ఇటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్న రోజునే మన హిందూ సాంప్రదాయం బాగుపడుతుంది. ప్రతి చోట వస్తున్నది కుటుంబ కలహాలు. ఇదే అంతర్యుద్ధం. నేను చెబుతోంది అంతర్యుద్ధం. లాయర్లు కూడా తలకాయ పట్టుకుంటున్నారు. కోర్టుకు ఎక్కుతారు, కేసు పెట్టుకుంటారు, వాయిదాలు పడుతూ ఉంటాయి. విడాకులు రావాలా, రావు. మరి ఇచ్చిన కట్నం ఇవ్వమంటారు, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వమంటారు. రకరకాలైన పిటిషన్లు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఇద్దరు కలిసి ఉండలేరు, డైవర్స్ రావు, ఇంకో పెళ్లి చేసుకుంటానికి ఎవరికి అవకాశం లేదు. మరి ఇట్లా కోర్టులో తెమలకుండా డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకుంటే పెద్ద నేరం. ఈ కోర్టులో కేసు అయిపోయి డైవర్స్ ఇచ్చేప్పటికి వయస్సు పెరిగిపోతుంది, సంతానం కలిగే వయస్సు దాటిపోతుంది. పోనీ రాజీపడి కలుద్దామా అంటే కేసులు పెట్టి ముసలాళ్ళను లోపలేయించి బాగా చావు బాధించి మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తారో చూడాలని భయపడి ఇట్లాంటి సమస్యలు 100కి 99 కనపడుతున్నాయి. చూడండి, బాగా 100కి 1 కాస్త సులక్షణంగా మంచిగా ఉంటున్నవి. మన ధర్మాన్ని పాటించి ఈ సమస్యల నుండి బయటపడటం చాలా అవసరం. కాదండి, ఏదైనా పొరపాటున తొందరపాటున ఏదైనా గొడవలు చేసుకున్నా రాజీపడి ఎవరి కుటుంబాలు వాళ్ళు కలుసుకోవడం చాలా అవసరం. అట్లా కాకుండా ఆడపిల్లలు తగ్గారు అని దొరికితే చాలు పెళ్లి చేసుకుందాం అనుకొని చేసుకోవటం, జాతకాలు చూపించుకోబోవటం, షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, ఇట్లాంటి మహాదోషాలు ఉండటం చేత వివాహం అయిన తర్వాత సమస్యలు రావటం. కాదండి, తెలుసో తెలియకో చేసుకున్నారు, మీ జాతకంలో ఉన్న లోపాలేంటో తర్వాత కొద్దిగా సమస్య వచ్చినా దానికి ఉపశమనం చేసుకోవాలి. ఆ దోషాలు ఏమిటో చూపించుకోవాలి. ఆ దోషాలు పోతే మీరు సక్రమంగా ఉంటారు. ఇటువంటి సమస్యల నుంచి మీరు బాగుపడటానికి మా నుంచి జాతకం పూర్తిగా పరిశీలన చేసి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పూర్తిగా కలిసి ఉండటానికి అవకాశం ఉండేట్లుగా జాతక రీత్యా తగిన పూజలు చేయించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మధ్యలో వస్తున్న గొడవ ఏమిటంటే వైవాహిక జీవితం దగ్గరే సమస్య వస్తుంది. ఇద్దరే పిల్లలు కావాలి, ఆడపిల్లలు వద్దు. ఈ సమస్యతో ఆడపిల్లలు తగ్గిపోయినారు, మగ పిల్లలు పెరిగిపోయినారు, పెళ్ళిళ్ళు కావడం కష్టమైపోయింది. పర్సెంటేజ్ ఆడపిల్లలు తగ్గారు. తీరా పెళ్ళయిన తర్వాత ఇట్లాంటి సమస్యలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ముందు ఆడపిల్లలను ఎక్కువగా కని తీరాలి. ఆడపిల్లల కంటే సమస్య పోతుంది. ఒకప్పుడు ఆడపిల్లను చూసి మాట్లాడమని, నడవమని, పాడమని ఇట్లాంటి పరీక్షలు చేసేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళను పరీక్ష చేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఆడపిల్లలు తక్కువ కావటం. కాబట్టి పాత రోజుల్ని బాగా గుర్తు చేసుకోండి. పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు వినండి. వంశంలో పెద్దవాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ బతికారు అది బాగా ఆలోచించండి. తినే ఆహార విషయాలు కూడా చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. బయట తినే ఆహారాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని సర్దుకోవటం, ముందు పెద్దవాళ్ళను వృద్ధాశ్రమాలకు పంపించకుండా ఉండటం ఒకటి. రెండవది, భార్యాభర్తలు పూర్తిగా జీవితం మొత్తం గడవాల్సినప్పుడు సమస్యలు లేకుండా ఉండవు. సమస్యల్ని సర్దుకొని సమస్యల్ని పెంచుకోకుండా ఉండటం ఇవి చాలా అవసరం. ఈ అర్ధాష్టమ శని టైంలో కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, తల్లి బిడ్డల కలహాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండేటువంటిది. కాబట్టి జాతకం చూపించుకొని జాతక రీత్యా ప్రవర్తించండి. ఎవరైనా సరే తొందరపడి కోర్టుకు ఎక్కే పనులు చేయటం మంచిది కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.